అంకుల్ గారు, కప్పి, ప్రేమబాబు, నేను పొద్దున్నే అక్కడికి బయలుదేరామన్నమాట. పర్ణశాల దగ్గరికి. అక్కడ పనులు అవుతున్నాయి కదండి, దానికోసం అన్నమాట. అవతల పోల్స్ వేయిస్తున్నాం అనమాట, మెష్ వేయిస్తున్నాం. దాని గురించి అని వెళ్తున్నాం అనమాట అండి. పోల్స్ ఒక పక్కన వేయిస్తారంట నిన్న. బయట అయితే పర్వాలేదు, అవతల వేరే వాళ్ళతో కలిపి ఉన్నప్పుడు వాళ్ళని కూడా పిలవాలి కదా, అంటే సరిహద్దు అంటారు కదా, సరిహద్దు పోల్స్ వేస్తున్నారు. ఎట్లన్నా మాకు కూడా అక్కడ అరటి చెట్లు అవన్నీ తీయించే పని ఉన్నది అనమాట. అందుకనే కపి వచ్చాడు ఊరి నుంచి. కపిని తీసుకుని బయలుదేరామండి. అమ్మ ముచ్చాలమ్మ తల్లి, ఇదిగోండి ఇటంతా పోల్స్ వేయించాం కదా. ఈ ప్లేస్లో రాత్రి రాగిడి మన్ను ఒక లారీ వేయించామన్నమాట అండి, టిప్పరు. మళ్ళీ బ్లేడ్ ట్రాక్టర్ తోటి ఇట్లా లోనకి నెట్టించి సర్దించాము. అసలు ఓ పక్కకు కూడా రాలేదండి, ఇంకా సరిపోదట. మళ్ళీ ఇంకొక లారీ కానీ 2 లారీలు కానీ రేగడి మన్ను తెప్పించాలని అనుకుంటున్నాము. అప్పుడు కొంచెం పూడుతుంది అన్నమాట అండి. ఇంకోండి దీనివల్ల అన్నమాట ఇప్పుడు కంపల్సరీ గోడ కట్టాల్సి వస్తుంది. లేకపోతే మెషే వేయించేసేవాళ్ళం, మనకు పెద్ద అవసరం ఏమి ఉండదు కదా. కాకపోతే అది ఏమంటారు, బేస్మెంట్ వేసి గోడ కట్టాలంటండి. ఇప్పుడు అనుకుని బేస్మెంట్కి తవ్వుతున్నారు. మురుగు వాసన వస్తుంది, ఉండలేములేండి. ఇదిగోండి, అందుకనే కంపల్సరీ గోడ కట్టాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం బడ్జెట్ పెరిగిపోయింది అనమాట అండి. గోడ అంటే ఎక్కువ అవుతుంది కదా, మెష్ సరిపోద్ది అని అనుకున్నాము. మరి ఇదిగోండి ఇలానే ఉంటుంది అనమాట. ఇంకా దానికి వేరే మార్గం లేదు మనకి. అందువల్ల కంపల్సరీ గోడ కట్టాల్సి వస్తుంది. ఎలా ఏదన్నా ఒక పని పెట్టుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఎలా బడ్జెట్ ఎలా పెరిగిపోద్ది అనేది క్లియర్గా అర్థమవుద్ది అనమాట అండి. ఇళ్ళు కట్టేటప్పుడు, ఇటువంటి పనులు చేయించేటప్పుడు. ఆసీనులు కండి అంటే అవుతాం, ఆసీనులు అవుతాం కానీ మట్టి చాలదనుకుంటండి. తడిపిద్దాం, ఏంటది తీద్దాం, ఇది కూడా తడిపించాలి. చూడండి ఎంత ఆనందంగా తిరుగుతున్నాయో. కపి ఉండు ఒకసారి. ఇగోండి నీళ్లు పెరిగినాయి. ఆగు ఆగు ఆగు, కదిపేకు. చేపలను తీస్తున్నాను, కదిపితే వెళ్ళిపోతాయి. అయ్యో ఏమండి, పెరిగినాయ్యా నీళ్ళు? మొన్న ఇలా వంగి తీసాం కదా, ఇప్పుడేముంది ఇట్లా చేతికే అందుతాయి. చేపలు కూడా చూసారా, కలువ పువ్వు అదిగోండి నీళ్ళు పెరిగినాయి చూసారా అండి. మట్టి కాలువ నిండా కూడా తూడు అంటారు కదండి, ఆ తూడుతో నిండిపోయింది. ఇదిగోండి ఇదంతా. తర్వాత ఇది బాగా నీళ్ళు వచ్చినప్పుడు వెళ్ళిపోద్దంట. అవిగోండి చేపలు. ఏమండి, ఈ చేపలకి ఏం తేవాలంటే మరమరాలా? మనకి వేరే ఎక్వేరియం అక్కర్లేదు, బోల్డ్ అని ఉంటాయండి. ఈ పెరిగితే బాగుంటాయి కొంచెం, అప్పుడు సైజు పెరిగి మనకు కనిపిస్తాయి కదా, అప్పుడు బాగా కనిపిస్తాయి. కపి తడిపోయి నాన్న కొంచెం ఈ మెట్లన్నీ.
మట్టి చూడండి. ఇదండి ఇదంతా బుడక తామర అనమాట. గట్టు మీద వేసాయి మన గట్టు మీద. చిన్నబండి కాదు కదా, వెళ్ళిపోతాయిలే. ఇప్పుడు మనకి నీళ్లు తోడటానికి వీలుగా ఉంటుంది. అదంతా లాగే, ఆ బుడగ తామర అంతా లాగే. ఎక్కువ లోతు చేయకురా, మట్టి చేరిపోతాయి. ఇదిగోండి ఇక్కడి నుంచి కదా, ఇక్కడ కూడా ఒకటి వేసేయటం బెటర్ అండి. ఎన్ని పడతాయి అంటారు? ఇవేమో టిఫిన్లు తెచ్చారనమాట వాళ్ళకనమాట అండి. హిందీ వాళ్ళేనండి అందరూ, బీహార్ వాళ్ళు వీళ్ళంతా. టిఫిన్లకి పొద్దున్నే బిగించేసారండి పని. ఉదయమే 6ంటికే. ఇవ్వండి అన్నదమ్ములిద్దరికి కూడా అంబలి ఇచ్చేసాను. నేను కూడా తాగేసాను అంబలి. ఇక్కడికి తెచ్చేసుకున్నాము ఈవేళ, పనులు ఉన్నాయి కదండి అందుకు. వేడి అంబలి ఇక్కడికి తెచ్చేసుకున్నాము అంబలండి. ఎండ చూసారా ఎలా తీక్షణంగా వచ్చేస్తుందో. నేనేమో ఎడిటింగ్ చేస్తాను. హాయిగా చల్లగా ఉన్నదంటే కూర్చొని మా పని మేము చేసుకుంటున్నాం. అక్కడైతే పని జరుగుతుంది. కొంతసేపు పూట అంతా ఉండి ఇంకా వెళ్ళిపోతాం అన్నమాట. ఎండాకులు అవి తీసేస్తున్నాడు అనమాట. కాలువలు వదిలేరు కదా, వాటర్ చూసారు నెమ్మదిగా వస్తూ ఉన్నది. రేపటికి ఇంకా నీటి మట్టం పెరుగుతుంది అనమాట. అలా నెమ్మదిగా వస్తూ ఉంటాయి. ఇవేంటో తెలుసా అండి, అక్కడ మన పెరట్లో తోటకూర కాడ అనమాట అండి. ఈ తోటకూర కాడ పచ్చిశనగపప్పు రొయ్యలు కలిపి కూర వండుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి. ఇక్కడ మా ఇంట్లో తినరండి, మా వారు వీళ్ళకి అస్సలు తెలీదు. మాకు మచిలీపట్నంలో తోటకూర కాడలు చాలా ఫేమస్. ఇంతంతలా ఉంటాయండి, దీనికి డబల్ ఉంటాయి కానీ చాలా లేతగా బాగుంటాయి. ఈసారి బందర్ వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలండి. ఇప్పటి వరకు ఎప్పుడు బందర్ నుంచి తెచ్చుకోలేదు, ఈసారి తెచ్చుకుంటా. ఇది అక్కడ మన పర్ణశాలలో తోటకూర కాడ ఒక్కటే కాసిందనమాట. బోల్డ్ అన్ని తోటకూర విత్తనాలు చల్లితే ఒకే ఒకటి వచ్చిందండి. మొత్తం ఆ విత్తనాలన్నీ కూడా చీమలు తినేసినాయి అనమాట. సరే దీన్నే కూర వండుతాము అని చెప్పి కొన్ని రొయ్యలు అయితే ఉంచుకున్నాను. నాకు ఎప్పుడు ఏదో రెడీమేడ్గా రొయ్యలు ఉంటాయి అన్నమాట అండి. ఇవి వేసుకుని కూర వండుతున్నాను. ఏం లేదు, ఇలా చిన్నగా ఇలా కోసేసుకుని ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు ఇవి అంతే అండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా పేస్ట్ అంతే అండి. ఇదండి మా వారికి మా మరిది గారికి ఏమో బీరకాయ రొయ్యలు. వాళ్ళు తోటకూర తినరండి, తోటకూర కాడలు రొయ్యలు అవి తినరు అనమాట. అందుకని ఒకటే కట్ చేయి ఉల్లిపాయ. ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు అంతే. ఇదండి కొంచెం కొద్దిగా రొయ్యలు. ఈ రొయ్యలు చిన్న రొయ్యలు కలుపులకి బాగుంటాయండి.
మాకు ఇళ్ళమ్మటి తాజాగా వస్తాయి కదా, బాగుంటాయి ఈ రొయ్యలు, చిన్న చిన్న రొయ్యలు. ఇందులో పెద్ద రొయ్యలు కొంతమంది ఇష్టపడతారు, కానీ మాకెందుకు ఈ చిన్న చిన్న రొయ్యలే ఇష్టం అండి. కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు. నేను ఆల్ మసాలా పేస్ట్ అంటే ధనియాలు, లవంగాలు, యాలకులు కలిపిన పేస్ట్ ఉంటుంది అన్నమాట అండి. అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే ఉంటుంది. అది కూడా వేసేసి ఒక పిసురు ఇట్లా వేపేసి జస్ట్ ఆ పచ్చి వాసన పోయేలాగా వేపేసి కట్ చేసుకున్న తోటకూర కాడ ముక్కలు, శనగపప్పు విడిగా ఉడకపెట్టి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఉడకదు అనుకుంటే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసేసి మూత పెడితే కొద్దిగా మగ్గిపోతాయి. శనగపప్పు కూడా వేసేసి కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టేయటమే. బీరకాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే అయిపోయింది. ఇది వాళ్ళ కూర, ఇది నా కూర. వాళ్ళదంటే మా వారికి మా మరిది గారికి ఈ కథలు, నాకేమో ఈ కూర. ఇదిగోండి వేళ మెనూ చూసారా, ఇదేమో నా కూర అని చెప్పి తోటకూర కాడ శనగపప్పు పచ్చిరొయ్యలు, ఇదేమో బీరకాయ పచ్చిరొయ్యలు, ఇదేమో చారు నిన్నటిదే అండి, ఈవేళ ఏం పెట్టలేదు. ఇవన్నమాట ఈరోజు మెనూ. తోటకూర కాడ, శనగపప్పు పచ్చిరొయ్యలు కూర అన్నమాట. సూపర్గా ఉంది. బాబు ఎలా ఉంది? యాక్చువల్గా రొయ్యల కంటే తోటకూరల కాడ ఇదే చాలా టేస్ట్. అవునా? నిజమేనండి. రొయ్య కన్నా కూడా ఈ తోటకూర కాడ ఎంత రుచిగా ఉన్నదో. ఓహో, మన పెరట్లో మనం ఓన్గా పండించుకుంటే ఇలా ఉంటుంది అనమాట అని ఇంకా పండించాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అండి. అంటే మార్కెట్లో దొరికినవి కూడా ఎక్కడో పండించేవే, కాకపోతే వాటికి అన్నీ జల్లుతారు కదా, మందులు, పురుగు మందులు అవన్నీ జల్లుతారండి. కంపల్సరీ జల్లాలి. మన పర్ణశాలలో ఏం చల్లలేదు కదా, ఉట్టి మట్టి బాలం అంతే. భలేగున్నదిలేండి, రుచి అయితే అప్తుతహ. మా వారమేమో మామిడి పండు కోసం మన తోటలోదండి.